తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పడాల సూర్యనారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే ఫౌండేషన్ సౌజన్యంతో కోఆపరేటివ్ బ్లడ్ డొనర్స్ అండ్ వాలంటీర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పడాల సూర్యనారాయణ రెడ్డి సంవత్సరంలో 2 సార్లు ఉచిత కంటి శిబిరాలు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో సుమారు 15 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారని తెలిపారు. ఏర్పాటు చేయడం, దాదాపుగా 200-300 మంది రోగుల్ని ఉచితంగా కాకినాడ పంపించి వారికి వైద్య పరీక్షలే కాకుండా ఆపరేషన్లు అవసరమైతే అవి కూడా చేయించడం, కళ్ళజోడు అవసరమైతే అవి అందివ్వడం, ఈ విధంగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు కరోనాలో కూడా దాదాపు 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు మరి సరుకులన్నీ, నిత్యావసర వస్తువులు సరుకులన్నీ ఆ రోజు గ్రామ ప్రజానికి అందివ్వడం జరిగింది. ఆ విధంగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా సూర్యనారాయణ రెడ్డి గారు మరి పిఎస్సిఎస్ అధ్యక్షులుగా కూడా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉన్నారు. ఈ పిఎస్సిఎస్ని లాభాల బాటలో నడిపించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం వారు విశేషంగా కృషి చేయడమే కాకుండా ఈ సామాజిక సేవని ఒక హాబీగా మార్చుకొని వారు అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు వారిని, అదేవిధంగా వారి కుమారులిద్దరూ వెంకటరామారెడ్డి గారిని, అదేవిధంగా చిన్నబుజ్జి గారు ఉప సర్పంచ్ గారిని ఇద్దరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సహకార సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.